అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మేడం డిజైనర్ బేబీస్ టెక్నాలజీస్ మారుతున్నాయి, ప్రజలు మారుతూ ఉన్నారు. ఏంటి మేడం ఈ డిజైనర్ బేబీస్ ని డిజైన్ చేస్తారా ఏంటి? చాలా ఇంట్రెస్ట్. చాలా మంది అనుకుంటారు ఆ పేరు విని డిజైనర్ ఏదో బొటిక్ వెళ్ళినట్టు చీర కావాలి, ఆ బార్డర్ జ్యువెలరీ డిజైన్ అలా అనుకుంటారు. నో మా, డిజైనర్ బేబీస్ అంటే హైట్ ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి, పాప బాబు ఉండాలి, నాకు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. దిస్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్. కొంతమందికి ఏంటంటే వంశపారంపర్యంగా కొన్ని డిసీజెస్ ఉంటాయి, ప్రాణాపాయమైన డిసీజెస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏదైతే జీన్స్ ఉంటుందో, అబ్నార్మల్ జీన్స్ ఉంటాయో అలాంటి జీన్స్ ని కట్ చేసి, క్రిస్పర్ టెక్నాలజీ వల్ల అబ్నార్మల్ జీన్స్ ని కట్ చేసి నార్మల్ జీన్స్ అతుకు పెట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా వీఆర్ డిజైనింగ్ ద బేబీస్. ఓకేనా? సో అలాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ మాత్రమే వాడుకుంటాం, అంతేగాని హైట్, వెయిట్, కలర్ ఇలాంటి వాటికి వాడుకోవద్దు. అది ఎథికల్ కాదు. దట్ ఈస్ వి డోంట్ డూ దాట్. మేడం అండాశయంలో గడ్డలు, సిస్టులు అంటాం కదా, అది ఉంటే ప్రెగ్నెన్సీ అందరిలో రాదా, కొంతమందిలో రాదా? ఏంటి ట్రీట్మెంట్? యూజువల్ గా ఆ సిస్ట్లు అనేవి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. చాలా మందికి ఇప్పుడు ఈ నెల ఎగ్ పెరుగుతుంది కదా, కొంతమందిలో ఆ పెరిగి రిలీజ్ అయ్యే మెకానిజం లో కొంత ప్రాబ్లం వచ్చి అది నెక్స్ట్ మంత్ కి అలా సిస్ట్ లాగా మారుతుంది. ఇది చాలా కామన్ కండిషన్ ఆడవాళ్ళలో. 12 months లో ఒక 2-3 months సిస్ట్లు ఉంటాయి. దట్ ఈస్ వెరీ కామన్. సో ఈ సిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి క్లియర్ సిస్ట్ అంటే హార్మోన్స్ ఏమీ రిలీజ్ చేయదు. హిమరేజిక్ సిస్ట్ కొంచెం రక్తం గడ్డగడుతుంది అందులో, అది కూడా హార్మోన్స్ ఏం రిలీజ్ చేయదు. సో ఈ క్లియర్ సిస్ట్లు, హిమరేజిక్ సిస్ట్లు ఏవైతే హార్మోన్స్ స్వతహాగా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, ఊరికే అట్లా ఉంటున్నాయో, వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమందికి సిస్ట్లు అనేవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఎగ్స్ పెరిగేదానికి, రిలీజ్ అయ్యేదానికి, గర్భసంచి లైనింగ్లలో ఇబ్బందులు ఉండడం వల్ల, హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల దానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటది. సో ఇలాంటి హార్మోన్ ప్రొడ్యూస్ చేసే సిస్ట్ల వల్ల మనకి కొంత ప్రాబ్లం అయితే అవుతుందమ్మా. సో మనకి సిస్ట్ ఉండగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకసారి స్కాన్ చేసుకుని అది ఏం సిస్టో చూసుకుని కొన్ని హార్మోన్స్ E2P4 అని ఉంటుంది, ఆ హార్మోన్స్ టెస్ట్ చేసుకుని అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటే దానికి 1-2 months మెడిసిన్స్ వాడితే అది దానంతట అది కరిగిపోతాయి అట్లాంటి సిస్ట్లు. కొంతమందికి సిస్ట్ చాలా పెద్దగా ఉంది, లేకపోతే కొన్ని స్కాన్ లో ఇది ఏమైనా క్యాన్సర్ గడ్డనా అని కొన్ని డౌట్ వస్తుంది. అలాంటి వాళ్ళకే మనం ఫర్దర్ గా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటది. అదర్వైజ్ 10 మందిలో 9 మందికి అది కామన్ సిస్ట్లు, దానివల్ల పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి సిస్ట్లు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ప్రమాదం కూడా ఉండదు.